ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లనెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం అయ్యా. మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమేం పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ. నా తండ్రి, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదా నా ప్రభు. ఏ పాటి వారమయ్యా, మేమెంతటి వారమయ్యా. ఇంత దయ, ఇంత ప్రేమ మా మీద చూపించడానికి మాకున్న అర్హత ఏముందయ్యా. ఆకాశం వైపు కనునెత్తి చూసి అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా బలవంతులు, మాకన్నా చిన్న వయసు వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. ఎన్నో ప్రమాదాల్లో మరణించారు, అనారోగ్యంతో మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. అయినా సరే మా మీద దృష్టి పెట్టి మా మీద నా ప్రభు మీద చూపించి ఈ నూతన దినంలో సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఎవరెవరు మెలకువ రాకుండా ఉన్నారు, ప్రతి ఒక్కరిని తట్టి లేపి నా ప్రభు మీ సన్నిధిలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం. నా తండ్రి, ప్రతి ఒక్కరు ఆసక్తి ప్రార్థన చేయాలి, మనస్ఫూర్తిగా మీతో మాట్లాడాలయ్యా. పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మిమ్మల్ని ఆరాధించాలి. నా తండ్రి, మీకే స్తోత్రం. నా ప్రభు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి నా తండ్రి మా అందరి కుటుంబాన్ని ఈ నూతన దినంలో నూతన శాంతి, నూతన సమాధానం ఉంచమని అడుగుచున్నాం. నా తండ్రి, ఒకరి మధ్య ఒకరికి నూతన ప్రేమను కలిగించమని అడుగుచున్నామయ్యా. ఈ నూతన దినంలో నా తండ్రి మీ బలము, మీ శక్తిని మాకు అనుగ్రహించున్నాయ్యా. మేము ఎంత మంచి ఆహారం తీసుకున్నా, ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనుకున్నా సరే నా ప్రభు అదంతా వ్యర్థమైపోయింది. నా తండ్రి, మీ బలము, మీ శక్తి అయితేనే మేము నా ప్రభు చురుకుగా ఉంటామయ్యా. మీ బలం అయితేనే నా తండ్రి మేము ఎంతో పని చేయగలుగుతాం. మీ బలం అయితేనే నా ప్రభు సాయంత్రం వరకు మరలా తిరిగి నా తండ్రి మా పన్ను ముగించుకుని వచ్చే వరకు కూడా చురుగ్గానే ఉంటాం, ఉత్సాహంగానే ఉంటామయ్యా. మీకే స్తోత్రం. నా తండ్రి, మోషే గారికి నా తండ్రి అంత పెద్ద వయసులో కూడా నా తండ్రి కాళ్ళల్లో సత్తువ తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదంటే నా ప్రభా ఎంత గొప్ప బలము నా తండ్రి మీది. మీరిచ్చిన బలమే కదయ్యా. మోషే గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మీరు పక్షపాతి కారు కదయ్యా. ఆ బలము, ఆ శక్తి నా ప్రభు మాకు అనుగ్రహించున్నా. ఒక చిన్న పని చేస్తేనే నీరసంతో నా ప్రభు కూడబడిపోతున్నామయ్యా. ఈ లోకంలో ఎంత మంచి ఆహారమైనా ఆ బలము, శక్తి నా ప్రభు మాకు సరిపోదు. నా తండ్రి, మీ బలము, మీ శక్తిని మా అందరికీ అనుగ్రహించండి అయ్యా. ఈ నూతన దినంలో నా తండ్రి మీరు మా ముందు ఉంటేనే మేము క్షేమంగా మా పనులకు వెళ్తామయ్యా. ఈ దినంలో నా ప్రభు, ఈ నూతన దినం మీరు మా ముందు ఉంటేనే క్షేమంగా మా పనులు చేసుకోగలుగుతాం, చక్కగా మా పనులు చక్కబెట్టుకుంటామయ్యా. మా సొంత జ్ఞానంతో, మా సొంత ఆలోచనతో మేము ముందుకెళితే మా అడుగు ఇరుకులు పడిపోయిందయ్యా. దయగల దేవా మీరే నా తండ్రి, మీ ప్రజల పక్షాన మీరున్నారయ్యా. పగల మేఘస్తంభమై మీరు బిడ్డలు నడిపించారు. చల్లటి అంత ఎండ, భయంకరమైన ఎండలో కూడా చల్లటి వాతావరణంలో బిడ్డలు నడిపించారయ్యా. రాత్రి అగ్నిస్తంభమై బిడ్డలు నడిపించిందేమో. ఎంత భయంకరమైన చలి నా తండ్రి, ఇంత చలి కూడా బిడ్డలకు తగలకుండా అన్ని సంవత్సరాలు కాలి నడకన నడిచినా కూడా నా ప్రభు అంత క్షేమంగా ఉన్నారండి. మీ కాపుదలైతేనే నా ప్రభు అంత భద్రత నా తండ్రి, మీ తోడు, మీ నడిపింపు అయితేనే నా ప్రభు బిడ్డలు అంత క్షేమంగా ఉంటారయ్యా. ఆ ధన్యత నా ప్రభు మాకు అనుగ్రహించండి. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో నూతన ఆలోచనలు, నూతన తలంపులు నా తండ్రి మాకు అనుగ్రహించండి. నూతన హృదయాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. నూతన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మీ మాట అర్థం చేసుకోవాలి, మీ మాట చొప్పున నా ప్రభు జాగ్రత్తగా నడుచుకోవాలి. ఒకవేళ మాలో నా తండ్రి లోకాశలు, లోక తలంపులు, లోక క్రియలు ఉంటే నా ప్రభు
ఈ నూతన దినంలో మమ్మల్ని సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు ఇష్టలుగా మమ్మల్ని మార్చండి అయ్యా. మీకు నమ్మకమైన వారుగా మమ్మల్ని మార్చండి. మీ హృదయానుసారంగా ఎలా మేము ప్రవర్తించాలో మాకు నేర్పించండి అయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో తెలియట్లేదయ్యా. వాక్యం చదువుతున్నామయ్యా, ఎన్నో సంవత్సరాల నుంచి చదువుతున్నాం, కానీ మా క్రియల్లో మార్పు లేదు, మా మాటలో మార్పు లేదు, మా చూపుల్లో మార్పు లేదు, మా తలంపుల్లో కూడా మార్పు లేదు నా తండ్రి. మార్పు చెందండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి, మిమ్మల్ని మీరు సరిచేసుకోండి, మిమ్మల్ని మీరే సాధకము చేసుకోండి అని మీరు చెప్తున్నారయ్యా. మీ మాట వింటున్నాం కానీ సరి చేసుకోలేకపోతున్నామయ్యా. దయగల దేవ, మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. ఎక్కడ జారిపోతున్నాము, ఎక్కడ బలహీనులైపోతున్నాము, ఎక్కడ మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తిస్తున్నాము, ఎక్కడ మా క్రియల వల్ల మీ నామానికి అవమానం కలుగుతుంది, ఆ గ్రహింపు నా ప్రభు మా అందరికీ అనుగ్రహించండి. మా క్రియల వల్ల నా ప్రభు మీ నామానికి అవమానం వస్తుంది, మీ మనసు గాయపడితే నా ప్రభు మేమెలా సంతోషంగా ఉండగలం నా తండ్రి, మేమెలా ప్రశాంతంగా జీవించగలమయ్యా. మా క్రియల వల్ల మీ నామానికి ఘనతే రావాలి కానీ అవమానం రాకూడదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మీ నామానికి అవమానం తెచ్చే క్రియలు మాలో నుంచి తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మా క్రియలైన, మా తలంపులు, మా చూపులు, మా ప్రవర్తన నా తండ్రి, మా జీవితాన్ని మార్చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దాయి. అది మంచి ఆరోగ్యమైన మాకు, గొప్ప పేరు ప్రతిష్ట మాకొద్దాయి, మంచి తలాంతైనా సరే మీ నుండి దూరం చేసేది మాకెందుకు నా తండ్రి. స్థలాలైనా, పొలాలైనా, మంచి పేరైనా, పొగడ్తలైనా, గౌరవప్రదమైన అధికారమైనా సరే నా తండ్రి మాకొద్దయ్యా. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి. మీకు ఇష్టలుగా మేము బ్రతకాలయ్యా. మీకు నమ్మకమైన వారుగా, మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా ఇష్టంగా నడిచేవారుగా మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. దావీదు గారు నా ప్రభు ప్రార్థించిన రీతిగా నా తండ్రి ప్రతి దినము కూడా నా తండ్రి మీ ఆలోచనలు నా ప్రభు ఇవ్వమని నా తండ్రి, మీ ఆలోచన చొప్పున నడిపించమని దావీదు గారు ప్రార్థించినప్పుడు మీరు అనుగ్రహించారయ్యా. దావీదు గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. ప్రతి ఉదయంలో నా తండ్రి ఏ దారిలో నడవాలో నా ప్రభు, ప్రతి ఉదయంలో నా తండ్రి ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో నా తండ్రి మాకు నేర్పించమని అడుగుచున్నామయ్యా. అలాగే నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించారు, ఎవరెవరు నా తండ్రి ఏ భారంతో ఉన్నారు, ఏ వేదనతో ఉన్నారు, ఏ అక్కర కలిగి ఉన్నారు, సమస్తము ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా తండ్రి. ప్రతి కుటుంబంలో మీ శాంతి సమాధానాన్ని ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల మధ్య సమాధానాన్ని నింపండి నా ప్రభు. దీర్ఘశాంతాన్ని మాకు అనుగ్రహించండి. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసిన ప్రభు మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు నా తండ్రి. మీరెంత సహించారు, ఎంత ఓర్పుతో ఉన్నారు. మీరు చేయని నేరాన్ని మీద వేసిన ప్రభు ఎంత హేళనగా చేసి, ఎంత హింసించారు నా ప్రభు. వారి కోసం మీరు మొరపెట్టారయ్యా, వారి తరపున మీరు క్షమాపణ అడిగారయ్యా. అయ్యా తండ్రి, మీరేం చేస్తున్నారు, మీరు ఎరుగరయ్యా, వారిని క్షమించమన్నారు. ఎంత గొప్ప మనసు నా తండ్రి. ఆ మనసే మాకు అనుగ్రహించండి అయ్యా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. కఠినమైపోతున్నాయి అయ్యా మా హృదయాలు. మా ఇంట్లో వాళ్ళతోనే మేము సమాధానంగా ఉండలేకపోతున్నాం, క్షమించలేకపోతున్నాం. అంత కఠినమైపోతున్నాయి అయ్యా హృదయాలు. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి మీరు కలిగి ఉన్న సున్నితమైన మనసుని నా ప్రభు మాకు అనుగ్రహించండి. ఎంత సున్నితమైన మనసు అయ్యా. చనిపోయిన లాజరు గారిని ఎన్ని రోజుల తర్వాతైనా బ్రతికించగల శక్తి మీకుందని మీకు తెలుసు. అయినా సరే నా తండ్రి, అయినా సరే బిడ్డలు ఏడుస్తున్నారని నా ప్రభు మీరు కన్నీరు కార్చారయ్యా, మీరు హృదయంలో నొచ్చుకున్నారయ్యా. ఎంత సున్నితమైన మనసు నా తండ్రి. బ్రతికించగలరని మీకు తెలుసు, అయినా సరే నా ప్రభు ఏడిస్తే నా తండ్రి, అవతని వాళ్ళు ఏడిస్తే మీరు చూడలేరు కదయ్యా. అంత సున్నితమయ్యా మీ మనసు. ఆ మనసే మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఆ సున్నితమైన మనసే నా ప్రభు మాకు కావాలయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులుగా జీవించండి అని మీరు చెప్పారు. పరిశుద్ధులుగా జీవించడానికే మమ్మల్ని పిలిచారని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మా వల్ల అయితే కావట్లేదయ్యా,
ఈ లోకంలో నా ప్రభా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలని ఎంత ప్రయత్నించినా కూడా మా వల్ల కావట్లేదు. కాదయ్యా, మా వల్ల అయితే కాదు, బలహీనులం కదా నా తండ్రి. మేము బలహీనపడిన సమయంలో మీ బలాన్ని మాకు ఇస్తారని చెప్పారు కదా. మమ్మల్ని సరిచేసి నా తండ్రి మీరెంత పరిశుద్ధంగా మీరెంత పవిత్రంగా జీవించారు. అలాంటి జీవితాన్ని, ఆ పరిశుద్ధత పవిత్రతను నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందును ఎలా మీరు వర్ధిల్లారు నా ప్రభా, ఆ రీతిగా నా ప్రభా మమ్మల్ని మార్చివేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ రీతిగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు నా తండ్రి బిడ్డలు తొలగించమని అడుగుచున్నామయ్యా. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడ్డా కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒక లోటు ఉంటానే ఉండింది. దయగల దేవ, బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు. ఇంకా ఎవరైతే పని లేక నా తండ్రి ఖాళీగా తిరుగుతున్నారు, ప్రయత్నాలు చేసిన పని దొరకట్లేదని బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరి మీద మీ దృష్టి పెట్టినారు. జాలిగల దేవ, ఒకవేళ ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోతుంటే దయతో వారిని సరిచేసి నా తండ్రి వారు చేయదగిన పని ప్రతి ఒక్కరూ నా తండ్రి చేయదగిన పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. యాకోబు గారు చేసిన చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించారు కాబట్టి క్రమంగా అభివృద్ధి చెందాడయ్యా. మనుషులు మోసం చేసిన సరే మీరు అన్యాయస్తులు కారు నా తండ్రి. మీరు అన్యాయం చేయరయ్యా. మీ బిడ్డలు కష్టపడి పనిచేసి ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో, తీర్చలేనని అప్పులు ఎందుకు చేశారో మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ నా తండ్రి తెలిసి కూడా నా ప్రభు తప్పక ఎవరైతే అప్పులు చేశారో బిడ్డలు నా తండ్రి వారి పరిస్థితి మీకు తెలుసు నా ప్రభు. ఎందువల్ల అప్పులు పాలయ్యారో మీకు తెలుసు నా తండ్రి. అప్పులు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు సమస్యల్లోనే ఎవరైతే ఉన్నారో, సమస్యల గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో, ఇక ఆ సమస్యలు తీరవు కదా, నా ప్రార్థనకి జవాబు రావట్లేదు అని ఎవరైతే కృంగిపోతున్నారు, ఎవరైతే సహనాన్ని కోల్పోతున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలైనా నా జీవితాన్ని ఒక్క క్షణంలోనే మార్చగలడు నా తండ్రి. ఆ శక్తి నా తండ్రికే ఉంది అనే గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. ఇంకా నేనే ఎక్కడో జారిపోతున్నాను, ఇంకా నా కుటుంబంలో ఎక్కడో ఎవరు దారి తప్పిపోతున్నారు, నా తండ్రి మొదట మమ్మల్ని సరిచేసి ఆ సమస్యల నుంచి మమ్మల్ని బయటపడేస్తాడు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ సమాధానం లేని భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి, భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి అయ్యా. దయగల దేవ, మీ మాటకు లోబడితేనే కదయ్యా ఇంట్లో సమాధానం ఉండేది. మీ మాట చొప్పున జీవిస్తేనే కదా నా తండ్రి వారి జీవితాలు బాగుంటాయి. మీ మాట ప్రకారం నడిస్తేనే కదా నా ప్రభు ఇద్దరు ఒకరితో ఒకరు ప్రేమగా ఉండగలుగుతారు నా తండ్రి. మీ మాట పక్కన పెడితే మా మధ్య సమాధానం ఎలా ఉండిద్దయ్యా? ఆ గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. మనిషి రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించను అని మీరు చెప్పిన మాట నా ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. మీరు చెప్పిన మాట ప్రకారం నడిస్తేనే మా జీవితాలు బాగుంటాయి. నా తండ్రి మాట చొప్పున బ్రతికితేనే మా కుటుంబాలు బాగుంటాయి, బాగుపడతాయి అనే గ్రహింపు జ్ఞానాన్ని నా ప్రభు ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. అత్త మామల మధ్య నా ప్రభు, అత్త కోడల మధ్య నా ప్రభు ఎవరైతే నా తండ్రి అత్త కోడల మధ్య సమాధానం లేకుండా ఉన్నారు, ప్రతి అత్త నా ప్రభు నయోమి వలే నా తండ్రి సొంత బిడ్డలాగా నా ప్రభు నా కుమారి అని పిలిచింది. ఎంత ప్రేమించింది నా తండ్రి కోడలు నా ప్రభు. అదే మనసు నా ప్రభు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి నా ప్రభు ప్రార్థనలో ఏకీభవించిన మీ బిడ్డల కుటుంబాలు, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న అత్తలకి నా ప్రభు వాళ్ళు ఎంత కఠినమైన హృదయాలు కలిగి ఉంటా కరిగింప చేసి నా తండ్రి నయోమి గారికి ఇచ్చిన ఆ మనసు నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి కోడలకు నా ప్రభు అతను ప్రేమించే హృదయాన్ని, నా తండ్రి లోబడే హృదయాన్ని మీరు అనుగ్రహించండి నా తండ్రి. ఎంత ప్రేమించిందయ్యా రూతు గారు నా తండ్రి, వదలలేకపోయిందయ్యా. అమ్మ వెళ్ళమ్మా, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు తల్లి, నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పినా కూడా విడిచిపెట్టలేకపోయిందయ్యా. అంత ప్రేమ, అంత లోబడింది కదయ్యా. ఆ మనసే నా తండ్రి, అదే హృదయాన్ని నా ప్రభు ప్రతి కోడళ్ళకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీరిస్తేనే నా ప్రభు మా అంతటా మా వల్ల కాదు నా తండ్రి.
కుటుంబాల్లో నా ప్రభ, కుటుంబం నా తండ్రి ఆశీర్వదించబడాలంటే ఈ క్రియలే కదయ్యా ఉండాల్సింది. మీరు చెప్పినది, మీరు కోరుకునేది కూడా ఇదే కదా నా తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చివేసి, ప్రతి ఒక్కరి కఠినమైన హృదయాన్ని కరిగింపచేసిన ప్రభా, ప్రతి కోడలు రూతు వలె లోబడే హృదయాన్ని, ప్రేమించే హృదయాన్ని, ప్రతి అత్త నయోమి గారి వలె నా ప్రభా బిడ్డలు నా తండ్రి ప్రేమించే హృదయాన్ని నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా తల్లిదండ్రులకి బిడ్డల మధ్య సమాధానం లేకుండా ఏ కుటుంబాలు అయితే ఉన్నాయి, దయగల దేవ అపవాది చేతుల నుంచి యేసు నామంలో కుటుంబాలను విడిపించి నా ప్రభా మీ సమాధానం, మీ ప్రేమను నా ప్రభా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. పెద్దవాళ్ళకి లోబడే హృదయాన్ని ప్రతి బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వినయం విధేయతతో ఎలా పెరగాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి, బిడ్డల ఉద్యోగాల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే నా ప్రభా, మీరు చూపిస్తేనే ఆ ఉద్యోగంలో బిడ్డలకి ఏ ఆటంకాలు అడ్డంకులు రావు, మీరు రానివ్వరయ్యా. ప్రతి ఒక్కరు నా తండ్రి ఈ నూతన దినంలో నా ప్రభా ఒక శుభవార్త మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. చదువుకునే బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. బిడ్డల స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నా ప్రభు వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. చురుకైన భాగ్యాన్ని బిడ్డలకు ఇవ్వండి అయ్యా. ఈలో ఒక జ్ఞానాన్ని బిడ్డలకు తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు ఇవ్వండి అయ్యా. లేజీగా బిడ్డలు ఉండకుండా ఎగ్జామ్స్ వచ్చినప్పుడే బిడ్డలు కష్టపడుతున్నారు, ఎగ్జామ్స్ అప్పుడే వాళ్ళు కూర్చుంటున్నారు చదవడానికి. అలాంటి ఆలోచన బిడ్డల నుంచి తీసివేసి మొదటి రోజు నుంచే కష్టపడాలి, మొదటి రోజు నుంచి జాగ్రత్తగా చదువుకోవాలి, మొదటి రోజు నుంచి నేను నా శక్తి లోపం లేకుండా నేను కష్టపడాలి అనే గ్రహింపు, ఆ జ్ఞానాన్ని మీరిస్తేనే నా ప్రభు మేము ఎంత చెప్పినా వారికి అర్థం కాదు నా తండ్రి. చిన్నపిల్లలు కదయ్యా, వారు గ్రహించలేరు. కానీ పరమ తండ్రి మీరు చెప్తే చాలు నా తండ్రి, ఖచ్చితంగా బిడ్డలు గ్రహించగలుగుతారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మీ మీద ఆధారపడాలి. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉందా వారు నన్ను అడగండి అని మీరు చెప్పారు కదయ్యా. ప్రతి ఒక్కరు మీ జ్ఞానాన్ని బిడ్డలు అడగాలి నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి. తల్లిదండ్రుల మీద ఆధారపడనివ్వద్దు, మనుషుల మీద ఆధారపడవద్దు, లోక బుక్స్ మీద ఆధారపడద్దు, ఇన్స్టిట్యూట్ల మీద నా ప్రభు బిడ్డలు ఆధారపడకూడదు. మీ మీదే ఆధారపడాలి నా తండ్రి. మీ నుండి నా ప్రభు జ్ఞానం బిడ్డలు ప్రతి ఒక్కరు పొందుకునేలా వారి హృదయాలు మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అల్లరి చిల్లరగా బిడ్డలు పెరగకుండా నా ప్రభ, అల్లరితో కూడిన ఆటపాటల జోలికి బిడ్డలు వెళ్లకుండా నా తండ్రి మీరు ఎలాగైతే ఒక క్రమ పద్ధతిలో మమ్మల్ని పెంచుతున్నారు, ఒక క్రమ పద్ధతిలో నడిపిస్తున్నారు, ఆ నడిపింపు నా ప్రభ ప్రతి ఒక్కరు లోబడేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రభ వ్యాపారాలు చేస్తున్నారు, ఈ నూతన దినంలో నూతన ఆలోచనల బిడ్డలకి ఇవ్వండి నా. వారు చేస్తున్న వ్యాపారాలు అది చిన్నదైనా పెద్దదైనా 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి వ్యవసాయం చేస్తున్నారో వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ భూమి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి అయ్యా. వర్షాల వల్ల నా ప్రభ ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో నా తండ్రి తగినంత మటుకే వర్షాలు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. ఎవరైతే నా ప్రభ రైతులు నా తండ్రి విత్తనాలు వేసి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు నా ప్రభ బిడ్డలు నా తండ్రి నిరాశ పడకుండా నా తండ్రి నిస్పృహలోకి వెళ్లకుండా నా తండ్రి దుఃఖపడకుండా నా ప్రభ వారికి కావలసిన వర్షాన్ని కురిపించమని అడుగుచున్నామయ్యా. మీ చిత్తమేగా నా తండ్రి, మీరు గుప్పిలు విప్పితేనేగా నా తండ్రి వర్షాన్ని ఆపాలన్నా మీరే, పంపించాలన్నా మీరే కదయ్యా. ఏలియా గారు నా తండ్రి ఆసక్తిగా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపేశారయ్యా. మరలా ఆసక్తిగా ప్రార్థన చేస్తే అరచేతంత మేఘంతో అంత పెద్ద వర్షాన్ని పంపించారయ్యా. ఎంత గొప్ప తండ్రి అయ్యా, మీకే స్తోత్రం నా తండ్రి. ఏలియా గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. వారెక్కడ మేమెక్కడ నా తండ్రి, మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేమయ్యా. అయినా మీరు పక్షపాతి కారు కదయ్యా. దయగల దేవ వర్షాల కోసం నా తండ్రి ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారు, వారికి కావలసిన సమృద్ధి వర్షాన్ని నా ప్రభు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీకే మహిమ ఘనత రావాలయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలయ్యా. మీరు చేసిన ఏ మేలు కూడా ఎవ్వరు మర్చిపోకూడదయ్యా. దావీదు గారు కృతజ్ఞతలు చెప్పారయ్యా. ఎంత ధన్యత నా తండ్రి.
నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము అని నా ప్రభు ఎంత మనస్ఫూర్తిగా నా తండ్రి మీకు కృతజ్ఞతలు చెప్పారయ్యా. వారితో పోల్చుకునే అర్హత లేని వాళ్ళం నా తండ్రి, అయినా సరే ఆశ నా ప్రభు ఆ రీతిగా మిమ్మల్ని స్తుతించాలని, ఆ రీతిగా మీకు కృతజ్ఞతలు చెప్పాలని నా తండ్రి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు ప్రతి ఒక్కరి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. నూతన గృహాల్లోకి ఎవరైతే వెళ్తున్నారో, గృహాల్లోకి వెళ్ళి ఉన్నారు, నూతన గృహంలో నూతన ఆశీర్వాదాలు నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. నూతన జీవితాన్ని, నూతన తలంపులు, నూతన బలము, శక్తిని నా ప్రభు బిడ్డలందరికీ అనుగ్రహించండి నా తండ్రి. అలాగే వారు చేసే పనులు ప్రతి పనిలో కూడా నా ప్రభు మీరే ముందుండి నడిపించండి. మీరు లేకుండా మేము ఏమీ చేయలేము కదయ్యా. మీరు లేకుండా మేము ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేమయ్యా. ఒకవేళ వేసిన అది సరైన దారిలో నడవదయ్యా. ఖచ్చితంగా మా కాలు చిక్కుబడిపోయిందయ్యా. దయగల దేవా, మీ తోడు లేకుండా, మీ కృప లేకుండా నా ప్రభు మేము ఏమీ చేయలేము నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభు. వివాహాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ప్రార్థించమని అడిగారో నా తండ్రి, వివాహాలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరిని మొదట సరిచేసి నా ప్రభు సరైన జీవిత భాగస్వామిని బిడ్డలకు నా తండ్రి జతపరచమని అడుగుచున్నామయ్యా. బిడ్డలకు నా ప్రభు కావలసిన మీ హృదయాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. లోకస్తులాగా బిడ్డలు లోక ఆడంబరాలకు వెళ్ళనివ్వద్దు నా తండ్రి. ఒక గద్దెంపు చేసేది బిడ్డల సరైన దారులు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో నా ప్రభ, వారికి నా ప్రభ మీరు ముందుంటే చాలు నా తండ్రి. ప్రతి ఒక్కటి సమస్తము సమకూరతే నా ప్రభ మీకు స్తోత్రం నా తండ్రి. గర్భఫలాల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. గర్భఫలం పొందుకోవాలంటే, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే ప్రతి ఒక్కరు ఆ అర్హత కలిగి ఉండే నా బిడ్డలు సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలందరినీ సరిచేసి ప్రతి ఒక్కరి గర్భాలను తెరవండి అయ్యా. గర్వం, అహంకారం ఒకవేళ బిడ్డలో ఉంటే తీసివేసిన తండ్రి. గయ్యాళిగా బిడ్డలు ఉండకుండా నా ప్రభు ఓర్పుతో, సహనముతో, తగ్గింపుతో, వినయం, విధేయత నా ప్రభు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి అలవాటు చేసిన తండ్రి. ప్రతి ఒక్కరి గర్భాలను తెరవండి అయ్యా. పొందుకున్న గర్భాలను బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీరు రెండంచెల కంచె వేయండి అయ్యా. ప్రతి రిపోర్టు నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీకు అనుగ్రహించండి. ఎవరు కూడా నా ప్రభు పొందుకున్న గర్భఫలాన్ని పోగొట్టుకోకుండా నా తండ్రి, మిస్క్యారేజ్ అవ్వకుండా నా ప్రభు బిడ్డలో తెలుసో తెలియకుండా నా తండ్రి ఏదైనా విషయంలో జారిపోతుంటే సరిచేయండి నా తండ్రి. గర్భఫలం నా ప్రభు పొందుకున్న ఫలాన్ని పోగొట్టుకోనే పరిస్థితి మీ బిడ్డలకు రానివద్దయ్యా. తెలియదయ్యా, ఏ లోక జ్ఞానంతో ఆలోచిస్తున్నారేమో. ఎవరో కూడా నా తండ్రి పొందుకున్నాక ఫలాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలి ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా తండ్రి, మీ మాట చొప్పున నడుచుకోలేదు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించనయ్యా. ఆ వారి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే బిడ్డలు గ్రహించగలుగుతారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించి బిడ్డల జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభు ఈ నూతన దినంలో నా తండ్రి హాస్పిటల్కి చెకప్ కోసం వెళ్తున్నారు, అనారోగ్యంతో బాధపడుతున్నారు నా తండ్రి, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఆపరేషన్లో ఎవరైతే ఉన్నారో నా తండ్రి, దీర్ఘకాలిక వ్యాధులతో, దగ్గు, జలుబు, జ్వరాలతో, భయంకరమైన నా ప్రభు క్యాన్సర్తో బాధపడేవాడు, మరణానికి చేరువుగా ఉన్నవాడు ప్రతి ఒక్కరు నా ప్రభు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా తండ్రి, మేమే ఏదో విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటామయ్యా. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించండి అయ్యా. వారి తరపున మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమేదో నీతిమంతులమో, మేమేదో భక్తి గల వాళ్ళమో అని కాదు నా తండ్రి. వారు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత మంచి హాస్పిటల్లో అడ్మిట్ అయినా, ఎంత సీనియర్ డాక్టర్ను చూసినా సరే స్వస్థత మీరిస్తేనే బిడ్డలు పూర్తిగా కోలుకుంటారు. స్వస్థత మీరిస్తేనే నూతన బలము, శక్తి పొందుకుంటారు. మీ దగ్గర నుంచి స్వస్థత వస్తేనే క్షేమంగా వారి గృహాలకు చేరుకుంటారు. పూర్తిగా నయమైపోయిందయ్యా. ఒకవేళ మనుషుల మీద ఆధారపడితే మరలా ఆ రోగం తిరగబడిద్దేమో నా తండ్రి. ఒకవేళ మనుషుల మీద ఆధారపడితే మరలా అనారోగ్యం తిరిగి వచ్చింది నా తండ్రి. కానీ స్వస్థత మీరిస్తే నా ప్రభు ఇంకా ఎప్పటికీ బిడ్డలు నా తండ్రి ఆ రోగం నా ప్రభు బిడ్డలోకి రానివ్వరయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. తెలియదయ్యా, తెలిసే తెలియకుండా తప్పులు నా తండ్రి
చేసిన తప్పులు దయతో క్షమించి పసిపిల్లల కాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నూతన స్వస్థత బిడ్డలకు ఇచ్చి నా ప్రభ, నూతన బలము, నూతన శక్తిని నా ప్రభ, నూతన ఆయుష్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ఎవరైతే నా తండ్రి దూర ప్రాంతాలకి, దూర దేశాలకి పనుల కోసం వెళ్ళారు, బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆ యజమానులకు నా ప్రభ బిడ్డల మీద జాలి దయ కలిగించండి నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు యజమానులకు ఇవ్వండి నా తండ్రి. వారిని ఇబ్బంది పెట్టకుండా, మాటలతో హింసించకుండా, వారు చేయలేనంత పని వారితో చేపించకుండా నా ప్రభ చేయగలిగినంత పనే నా ప్రభ అప్పగించే హృదయాన్ని ప్రతి యజమానికి ఇవ్వండి అయ్యా. బిడ్డల మీద జాలి దయ కలిగించండి. అయ్యో అంత దూరం నుంచి ఆయన వాళ్ళందరినీ విడిచిపెట్టి ఇంత దూరం వచ్చారు కదా, నేనెలా వారిని ఇబ్బంది పెట్టగలను అనే నా ప్రభ మనసుని, మంచి మనసుని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. యుద్ధాల వల్ల నా ప్రభ ఎవ్వరూ నష్టపోకుండా, యుద్ధాలు నా ప్రభ జరుగుతున్నా సరే మీ అమాయకమైన ప్రజలు ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోకుండా, గాయాల పాలు కాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే విదేశాలకు నా ప్రభ చదువుల కోసం వెళ్ళారు నా తండ్రి, ఉద్యోగాల కోసం వెళ్ళారు, బిడ్డలు నా ప్రభ ఎంతో డబ్బు ఖర్చు చేసుకుని నా తండ్రి అంత దూరం వెళ్ళారు. చదువులో నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. చదువు అయిపోయే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి నా ప్రభ మీరే తోడుగా ఉండి నా తండ్రి. వారు చేయదగిన ఉద్యోగాన్ని నా ప్రభ అక్కడ ఎవ్వరూ వారికి తెలిసిన వాళ్ళు ఉండరు కదయ్యా. దేశం కాని దేశం ఎవ్వరూ తెలియరు నా తండ్రి. మీరుంటే చాలు నా తండ్రి. ఎడారిలో ఉన్నా సరే నా ప్రభ ధైర్యంగా ఉండగలుగుతామయ్యా. మీ తోడు మాకుంటే బిడ్డలు భయపడకుండా, టెన్షన్ పడకుండా నా తండ్రి మీరు కాపుదల బిడ్డలకు ఉంచి, మీ తోడు నా ప్రభ బిడ్డలకు ఉంచి నా తండ్రి వారు చేయదగిన ఉద్యోగాన్ని త్వరగా పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారి పని త్వరగా ముగించుకొని మరలా క్షేమంగా మా దేశానికి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ ప్రమాదాలు, ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానిపోతాయ్యా. మీ రక్షణ కంచె బిడ్డలందరి చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎలాంటి కీడు నా ప్రభ బిడ్డల దాకా రానివ్వకుండా నా ప్రభ మీ ధైర్యం నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారో వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన నా ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి, నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభ మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు, ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ, అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.